స్వాగతం. సమరయ స్త్రీలు వారి జీవనార్థము వారి ప్రతి అవసరమునకు యాకోబు బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకునేవారు. ఇంటి పనులకు వారి అవసరాల కొరకై చాలా దూరం నుండి వచ్చేవారు. కెమెరాల ముందర తిరుగుతారు. స్కిట్ జడ్జెస్ దయచేసి జడ్జ్ చేయండి అమ్మా, ప్రైజ్ ఇవ్వాలి. ఉపయోగపడే పండ్లు, కూరగాయలు, సరుకులు దొరికేవి. ఇది ఒక సంత మాదిరిగా ఉండేది. అప్పుడప్పుడు కొందరు స్త్రీలు వారి పిల్లలతో కలిసి వచ్చి ఆనందముతో నాట్యమాడేవారు. చాలా భిన్నంగా జీవించేవారు. అందుచేత యూదులు సమరయులను అంగీకరించరు. ఇరు సమాజముల మధ్య సంబంధాలు ఉండేవి కావు. సమరయుల నుండి ఆహారమును లేదా పానమును ఏదియూ అంగీకరించబడదు. యూదయా దేశము నుండి గలిలియా ప్రాంతమునకు వెళ్ళాలి అంటే సమరయ గ్రామము గుండానే వెళ్ళవలను. కానీ యూదులు సమరయ ప్రాంతం గుండా ప్రవేశించకుండా వేరొక ప్రాంతము నుండి వెళ్ళేవారు. కానీ ఒకరోజు యేసు ఆయన శిష్యులతో కలిసి చాలా దూరము నుండి ప్రయాణము చేసి ఆకలితోనూ దాహము సమరయ గుండా సుకారణ ప్రాంతంలోనికి వచ్చాను.
యేసు శిష్యులు గ్రామంలోనికి వెళ్ళి ఆహారము తెచ్చుటకు బయలువెళ్ళారు. సమరయ స్త్రీ అది మధ్యాహ్నం చాలా ఎండగా ఉన్నది. అలాంటి సమయమున సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు వచ్చినది. అమ్మా, నాకు దాహముగా ఉన్నది, కొన్ని నీళ్లు ఇస్తావా? అయ్యా సమరయ స్త్రీనైనా నన్ను దాహంనకు నీళ్ళు అడుగుచున్నావా? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. అయ్యా నేను తప్పికొనకుండుకుంటూ చేరుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఈ నీళ్లు నాకు దయచేయు. నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్ము. అయ్యా నాకు పెడిమిటి లేడు. అవును, నిజమే, సత్యము చెప్పితివి. నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు. నీవు గొప్ప ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. నేను ఎక్కడ ఎలా ఆరాధించవలను? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు అని ఊరి వారితో చెప్పెను. స్నేహితులారా రండి, గొప్ప ప్రవక్త ఉన్నాడు. స్నేహితులారా రండి, మన గతం మన ప్రస్తుతం అంతా చెప్తున్నాడు. స్నేహితులారా రండి, ఆయనను ఆరాధించుదాము రండి, ఆయనను కనపరచుదాము రండి. స్నేహితులారా రండి, అమ్మల్లారా రండి, అయ్యల్లారా రండి. ఈ యొక్క సమరయ స్త్రీ అంటరాని దానిగా, పాపాత్మురాలుగా, మూఢురాలుగా, ఎన్నిక లేని దానిగా ఈ స్త్రీ ఉన్నది. కానీ ఆమెను దేవుడు బలంగా వాడుకున్నాడు. ఒక స్త్రీయే కానీ తన ఊరి వారందరినీ ప్రభు చెంతకు నడిపించినది. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈనాడు నేటి సమాజంలో స్త్రీలమైన మనము అనేకులను ప్రభు చెంతకు నడిపేవారిగా ఉండాలని మా యొక్క ప్రార్థన. మీ అందరి ప్రార్థనలు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా